హాయ్ అండి. నా రెండో కార్తీక సోమవారం పూజ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి అయితే నేను 4కి లేచానండి. తెల్లవారుజామున అనమాట 4కి లేచేసి ఇంకా బయటంతా కూడా కడిగేసేసుకున్నాను. ఇంకా ముందు రోజు ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా బయటంతా కూడా కడిగేసేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంకా తులసి కోట దగ్గర పద్మం ముగ్గు వేసేసి దానిపైన పసుపు కుంకుమతోటి అలంకారం చేసి కొన్ని అక్షంతలు వేసి అక్కడ తులసి కోట అయితే ప్రతిష్టాపన చేసుకున్నానండి. తులసికోట పెట్టేసేసుకున్నాక ఇంకా ఎదురుగా కూడా పద్మ ముగ్గు వేసుకొని విఘ్నేశ్వరుని పెట్టుకొని, అంటే గౌరీదేవి అంటారు, విఘ్నేశ్వరుడు అంటారు. ఇంకా అలాగా పసుపుతోటి చిన్న ముద్దలా చేసుకొని అక్కడ పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను. ఇంకా పూజ చేసేసుకొని నైవేద్యం పెట్టేసుకున్నానండి. అరటిపళ్ళు బెల్లంతో నైవేద్యం పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. ఆవునేతితో నానబెట్టిన ఒత్తులు ఉంటాయి కదా, ఇంకా అవైతే పెట్టేసేసుకొని దీపారాధన చేసుకొని ఇంకా స్వామివారికి హారతి అయితే ఇచ్చేసుకున్నానంటే, ఇంకా స్వామివారికి హారతి ఇచ్చేసేసి ఇంకా మనం వాటర్లోనూ దీపాలు వదులుతాం కదా, ఇంకా దీపాలు వదిలేసేసి ఇంకా గంగమ్మ తల్లికి కూడా హారతి అయితే ఇస్తున్నానండి. ఇంకా ఇప్పటికైతే తెల్లవారిపోయిందనమాట. ఇంకా తెల్లవారుజాము అయిపోయింది. అప్పుడే మనకి వెలుగు అనేది వచ్చేస్తుందండి. ఇంకా నా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ అయిపోయాకైతే లోపల చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ పూజ అయితే అయ్యింది కదా అని చెప్పేసి ఇంకా లోపల చేసుకోవడానికైతే మందార పూలు అప్పుడే విచ్చుకుంటున్నాయి అనమాట. ఎంత బాగున్నాయో. ఇంకా మందార పూలు అయితే కోసుకుంటున్నానండి నేను. అంటే చామంతి పూలు అయితే తెచ్చుకున్నాను. ఇంకా చామంతి పూలు పెట్టుకున్నా. ఇంకా మందార పూలు కూడా బాగుంటాయి కదా. ఇవి చెట్టునే అలా ఉండిపోయినాయి అనుకోండి, పెద్ద పువ్వుల్లా వచ్చేస్తున్నాయి అనమాట. అందుకే స్టార్టింగ్ కోసుకుంటే చిన్న పువ్వుల్లా ఉంటాయి కదా. ఇంకా అవైతే కోసుకొని తెచ్చుకొని నేను పూజ అయితే చేసేసుకున్నానండి లోపల కూడాను. ఇంకా లోపలంతా కూడా పూజ అయ్యేసరికి కరెక్ట్గా వచ్చి ఇప్పుడు అంటే 6:15 అలా అవుతుందండి. ఇంకా విఘ్నేశ్వరుడి గుడిలోకి వెళ్ళామన్నమాట. ఇంకా విఘ్నేశ్వరుడి దర్శనం కూడా చేసుకున్నామండి. చాలా మంచిగా అయితే అయ్యింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా శివాలయంలోకి వెళ్ళట్లేదనమాట. బుధవారం కార్తీక పౌర్ణమి కదా, ఇంకా ఆ రోజైతే శివాలయంలోకి వెళ్దామని చెప్పేసి ఇంకా విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాక టీవీ ఆన్ చేస్తానండి. ఇంకా టీవీలో అయితే మంచిగా శివయ్య పాటలు అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా అవి వినుకుంటూ మంచిగా వంట అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసేసాను. పల్లీ చట్నీ అంటే పల్లి టమోటా చట్నీ చేస్తున్నానండి. ఇంక ఇడ్లీ అయితే అవుతుందనమాట. ఇంక ఈ లోపు అయితే కొద్దిగా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. హాట్ వాటర్ పెట్టుకొని తాగితే కొంచెం స్టమక్ అనేది హెవీగా లేకుండా ఉంటుంది. హాట్ వాటర్ తాగేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుందని అయితే పెట్టుకున్నానండి. ఈ లోపు అయితే నేను చట్నీ కూడా చేసేసానమాట. ఇంకా మిక్సీ చేసేసి పక్కన పెట్టేసేసానండి. ఇప్పుడైతే వాటర్ వేసుకొని నేనైతే తాగేస్తాను. ఇంకా మంచిగా పని అంతా కూడా అయిపోయిందండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతారు. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.